కరువు రాక్షసుని కాల్చిపారేసి ఊరు నుంచి తరిమి కొట్టాలయ్యా. ఏమంటారు రాధకేశ్వ గారు? అలాగే చేద్దాంరా. శని వదిలిపోతుంటే మన గ్రామంలో ప్రతి సంవత్సరం చేసుకునే సంబరం ఘనంగా చేసుకుందాం. ఇంట్లో అంబిక లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. మెటీరియల్ అంతా సేఫ్ గానే బయలుదేరింది కదా, నాకెందుకో డౌట్ గా ఉందమ్మా. అంబికమ్మ ఇంట్లో లేదా? మరెక్కడికి వెళ్ళింది? తను ఇంట్లో లేదు అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసినట్టుంది. సరే మేడం. రే కృష్ణ, ఒకసారి ఇట్రా. అన్నా వస్తున్నా. అరే అక్కడ అక్కడ ఏదో కనపడుతోంది చూడరా. ఏముందన్నా? ఏం లేదు అక్కడ. అక్కడ చక్కగా చూడరా. అన్నా 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 ఆగన్నా. అన్నా అన్నా ఆగన్నా. వెంటనే ఈ విషయం ఆదికేశవ్ గారికి చెప్పాలి. ఆదికేశవ్ గారు, ఆదికేశవ్ గారు, ఆదికేశవ్ గారు, ఆదికేశవ్ గారు, ఆదికేశవ్ గారు. కృష్ణ, అక్కడ మన సరుకు సరుకేంట్రా? ఏమైందిరా? శరత్తో పాటు నువ్వు వెళ్ళావు కదరా. బండితో వెళ్లకుండా వెనక్కి వచ్చేసావేంటి? మీరందరూ ఆగండి, అతన్ని కంగారు పెట్టొద్దు. ఒరే కృష్ణ, ఏం జరిగిందో కాస్త కంగారు పడకుండా చెప్పు. అది అక్కడ విహారీ గారు, మన వాళ్ళు ఇంకా రాలేదేంటి? రండి త్వరగా. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. దిత్తదింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ. తొడగొడితే గడగడలాడారా. తల దించాలి రా. విహారీ గారు, ఇప్పుడెలా? ఏం చేద్దాం?
నా బండి తగలబడిపోతుంది మేడం. అయ్యో కావాలంటే కొత్త ఆటో కొనిస్తాను, అరవకు. అయ్యో నా బండి. అయ్యో నా సరుకు, నా సరుకు. ఇక్కడి నుంచి నడు. పద. అయ్యో నా బండి మేడం, బంగారం లాంటి బండి. అయ్యో 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 మంటలు. అయ్యో నెల రోజుల నుంచి ఊరంతా కష్టపడి నేసిన సరుకు మొత్తం బుగ్గిపాలైపోతుంది. అయ్యో ఎవరైనా మంటలు ఆర్పండి, రండి. అందరి అవసరాలు తీరుతాయి, ఈ సరుకు వాళ్ళకి చేరిస్తే డబ్బులు వస్తాయి, వాటితో అందరం సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఇలా జరిగిందేంటి దేవుడా? నా సరుకు ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి ఏం చెప్పాలి? సరుకు కాలిపోయిందని, మనకొక్క రూపాయి కూడా రాదని వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళంతా ఏమైపోతారు? అయ్యో అయ్యో ఎవరైనా రండి, నా సరుకును కాపాడండి. హలో మేడం. రే, ఆ ఆదికేశవుని చంపే మంచి అవకాశం వచ్చింది, త్వరగా వచ్చేయండి, నేను లొకేషన్ పంపిస్తాను. అలాగే మేడం.